నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. పదమూడు పోలింగ్ బూతుల మార్పుపై రాజకీయ పార్టీలతో సమావేశం. ఎంపీడీఓ అత్తోట దీప్తి. 39-40 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలిలోని 39-40 వార్డుల్లో పర్యటించారు. స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఆయన ప్రజలను నేరుగా కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అదే సమయంలో స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వార్డుల అభివృద్ధికి అవసరమైన చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని కల్పించే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఇంటింటి ప్రచార ప్రధాన ఉద్దేశమని ఆలపాటి పేర్కొన్నారు. నియోజకవర్గంలో కూటమి నాయకత్వం నేతృత్వంలో ప్రతి ఇంటికి కూడా ఈ 2 సంవత్సరాల యొక్క పాలన ఫలితాలు అందుతున్నాయా లేవా అనేది, లేకపోతే ఏదైనా సమస్యలతో సమాజ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నది ఈ పాలన. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో కూటమి నాయకత్వం పోటీ చేస్తే 164 గెలిపించినటువంటి
ఘనత ఈ రాష్ట్ర ప్రజలది. అత్యధిక మెజార్టీలతో ఈ రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తమైందని, విధ్వంసానికి గురైందని, అరాచకానికి గురైందని, అవినీతి మయమైపోయిందని, అక్రమాలతో నిండిపోయిందని చెప్పి భావంతో ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ తీర్పు. అందుకనే ఈ పాలన అనునిత్యం 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురు మధ్యలో ఉండాలనే ప్రయత్నం. సాధ్యమైనంత వరకు కూడా సమస్యల్ని పరిష్కారం, సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే యువత నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించే విషయంలో ఉద్యోగం ఒకటైతే, రెండోది స్వయం ఉపాధి, తద్వారా యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి. ఆ నేపథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రజలకి ఉన్న అభిరుచులకి అనుగుణంగా పాలన జరగాలి అనేది ఈనాటి ప్రయత్నం. అందుకనే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగ కల్పన, ఆ దిశగా ఈ రోజున దాదాపు 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత. గతంలో పారిపోయిన పరిశ్రమలు మరలా తిరిగి తెప్పించుకొని ఈ రాష్ట్రం వర్గరహితంగా, మతరహితంగా, కులరహితంగా అభివృద్ధి చెందాలి. సామాన్య మానవుడి యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ సమాజం ఉండాలని భావించి ఈనాటి ఈ ప్రయత్నం. అంతర్జాతీయ జానపద కళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో జానపద కళారూపాలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శనివారం శివాజీ చౌక్ నుండి చెక్కభజన, కోలాటం, గాయని గాయకుల ప్రదర్శనలతో ఊరేగింపు ప్రారంభమై గాంధీ చౌక్ మీదుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కుచ్చిళ్లపాడు, చెక్కభజన, కోలాటం బృందాలు, భజన మాస్టర్లు రమేష్, అప్పారావు ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. సాంప్రదాయ జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ కళాకారులు చేసిన నృత్యాలు, పాటలు కన్నుల పండుగగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బొలిమంత కృష్ణ, బివి రావు, బెల్లంకొండ వెంకట్, లక్కరాజు లక్ష్మణరావు, రఘునాథరావు, నీలాంబరావు, రమేష్, ఆదినారాయణ, యోహాను, రత్నకుమారి, బెజ్జంకి నాగమణి, అనురాధ, మౌనిక, వెంకటరమణ, సునీత, తుమ్మా పాపారావు తదితరులు పాల్గొన్నారు. జానపద కళలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ రోజున 64 కళలకి మూలమైనటువంటి జానపద కళల్ని మరి భారతదేశం ఏ దేశంలో లేనటువంటి అనేక కళారూపాలు, హరికథ దగ్గర నుంచి, బుర్రకథ దగ్గర నుంచి, పిచ్చుగుంటల కథల దగ్గర నుంచి అనేక కళారూపాలని భారతదేశంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో ఉచ్చ దశలోకి నిలిపినటువంటిది సంస్కృతి భారతదేశాన్ని. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ జానపద కళారూపాలు అంతరించే పరిస్థితికి పోతూ ఉన్నాయి. చాలామందికి అసలు ఈ కళారూపాలు ఉన్న సంగతే తెలియటల్లా. హరికథలు కానీ, బుర్రకథలు కానీ, లేకపోతే పిచ్చుగొంటల కథలు కానీ, చెక్క భజనలు కానీ, కోలాటం కానీ, ఈ కళారూపాలన్నీ కూడా అంతరించిపోయే దశలో కనీసం ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో అభ్యుదయ కళా సమితి బొల్లిమంత కృష్ణ గారు ఈ ఉత్సవాన్ని జరపడం జరుగుతూ ఉంది. జానపద కళలను ప్రోత్సహించండి. మండలంలోని వలబాపురం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అధికంగా రసాయన ఎరువులు వినియోగించకుండా భూమి ఆరోగ్యం మరియు పంట నాణ్యతను దృష్టిలో ఉంచుకొని సమతుల్య ఎరువుల వినియోగం చేపట్టాలని కోరారు. వాతావరణ పరిస్థితులు, అధిక వర్షపాతం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వరి సాగులో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఎరువుల సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని డీఏపీ సహా ఇతర ఎరువుల సరఫరాపై అధికారులతో సమీక్షించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ సొసైటీకి వెళ్ళారు? మన ప్రిమిసెస్ కదా సార్, వెళ్తుంది కదా, మన డివిజన్ వరకు మనకైతే ఉంది. అది మీ పొలాలు ఎక్కడ? మీ 30 ఎకరాలు ఎక్కడ ఉన్నాయన్నారు? అక్కడ ఉన్న షాపుల దగ్గర ఈమెన్లో ఈమెన్ షాప్ లో 2 ఇచ్చారా? సార్ ఎకరానికి 2 బస్తాలు లీడే, 1 బస్తా డిఏపీ ఇచ్చారుగా మీకు. కరెంటు వరదాపురంలో బాగా డౌన్ అవుతుంది అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు, రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుని గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ఈ రోజున రైతాంగం మన దగ్గరే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఈ రోజున ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఫర్టిలైజర్ వాడకం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే 2024కి 25కి ఖరీఫ్ మాసంలోనే మనం 152% ఎక్కువ ఇచ్చాం. డిఏపి కానివ్వండి, ఫర్టిలైజర్ కానివ్వండి. అంటే ఒక నియోజకవర్గంలో నేను లెక్కలు చెప్పేది 152% ఎక్కువ ఇచ్చాం గత సంవత్సరంతో పోల్చుకుంటే. సో ఇది రాబోయే రోజుల్లో మన భూమికే మనం అన్యాయం చేస్తున్నట్టు, మన పంటలకే మనం అన్యాయం చేస్తున్నట్టు, మన భావితరాలు కూడా మనం లేనిపోయిన జబ్బులు రావడం, సమస్యలు రావడం తెలియక మనం 5 బస్తాలు వేస్తే ఎక్కువ పడుతుందని, ఇంకో బస్తా ఎక్కువ వేస్తే ఇంకొక 4 బస్తాలు వస్తాయనే ఆలోచనతోటి రైతు దిగుబడి గురించి ఆలోచించుకుంటున్నారు. కానీ దాని వెనుక కొంచెం శాస్త్రవేత్తలను ఉపయోగించుకుని వ్యవసాయ రంగం ఏ విధంగా మీకు సమాచారం అందిస్తుందో దానిపైన మీరు కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను రైతు సోదరులందరూ కూడా కోరుకునేది ఏంటంటే, దయచేసి మీరు సాంకేతికంగా మీకు పూర్తి అవగాహన లేకపోతే తప్పకుండా మన అధికార యంత్రాంగాన్ని మీరు సంప్రదించండి. స్థానికంగా కూడా మనకున్న గ్రామ సచివాలయంలో కూడా నేను రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. ప్రత్యేకంగా రైతులకు అవగాహన వచ్చే విధంగా ఎల్నినో పైన మేము సదస్సులు కూడా పెట్టాం. ఫర్టిలైజర్ వాడాలని దానిపైన కూడా మీ అందరూ చూశారు. ఈ రోజున ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ విధంగా పెరుగుతోంది. మన మండలంలోనే మనం గతంలో కొలిపర్లో పసుపు అద్భుతంగా పండించేవాళ్ళం, అరటి అద్భుతంగా పండించేవాళ్ళం. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న మనకి అరటి కానివ్వండి, లేకపోతే పసుపు కానివ్వండి చాలా బాగుంటుందని చెప్పి కొనుక్కొని తీసుకెళ్లే పరిస్థితులు ఉండేవి. కానీ ఈ రోజున క్వాలిటీ సరిపోవడం లేదు, లేదా అనేక ప్రాంతాల్లో అది పండిస్తున్నారు. కాబట్టి మనకి ఎప్పుడు లేని విధంగా మీకు కడపలో కాంపిటీషన్ ఎక్కువ వచ్చింది. ఆయిల్ పాము నేను రైతాంగాన్ని అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల నుంచి ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అక్కడ పర్యటనలో నేను ప్రతి సందర్భంలో సమీక్షిస్తూ ఉంటాను. కాబట్టి కొంతవరకు అవగాహనతోటి నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా రైతుకి ఆదాయం ఎకరానికి ఆయిల్ పామ్ ద్వారా 1,30,000 నుంచి 1,75,000 వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తుంది పామ్ ఆయిల్ వల్ల. ఇదివరలాగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడికే వస్తారు, ఒక కలెక్షన్ సెంటర్ పెట్టుకుంటారు, పొలాల దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయే విధంగా మీకు డబ్బు మరుసటి రోజే పడే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఆయిల్ పామ్లో నంబర్ 1 రాష్ట్రంగా మారింది మనకి ఈ రోజున. మీకు 90% సబ్సిడీ మీకు డ్రిప్ ఇరిగేషన్ మీద వస్తుంది. కేవలం 10% మీరు దానికి వెచ్చించాలి. మొక్కలు ఉచితంగా కంపెనీ వాళ్ళు ఇస్తారు. కొనుగోలు కూడా వాళ్ళే రాబోయే రోజుల్లో దగ్గరకు వచ్చి మనకు కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొలిపర్ మండలానికి పోటీగా తెనాలి మండలంలో ఏర్పాటు చేస్తే ఈ రోజుకి తెనాలి మండలంలో 34 ఎకరాలు రైతులు ముందుకు వచ్చారు. కొలిపర్ మండలంలో 1 ఎకరం రైతు ముందుకు వచ్చారు. ఎందుకంటే నేను మరొకసారి చెప్తున్నా మీకు, ఈ సంవత్సరం మనకి ఎల్నినో ప్రభావం మన దేశమే కాదు అనేక దేశాల్లో చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఈ రోజు మనకి శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ నీళ్లు ఉన్నవి కేవలం మనకి తాగునీటి కోసమే దాన్ని ఉపయోగించుకునే విధంగా ఉంది. మీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి మేము తీసుకుంటాం. అందులో ఇబ్బంది ఏముండదని చెప్పి నేను మరొకసారి మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. ఉద్యాన పంటల గురించి కూడా మీరు కొంచెం అవగాహన పెంచుకోండి. ఉద్యాన పంట అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు మాట్లాడి ఎవరైనా సరే మీకు అరటి విషయంలో కానివ్వండి, ఆయిల్ పామ్ విషయంలో కానివ్వండి ఒక మార్పు తీసుకురావాలంటే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఇప్పుడే రోడ్ల గురించి మాట్లాడుకున్నాం, సైడ్ కాలువల గురించి మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా మనకి ఆరోగ్య సమస్యలు ఉండకూడదంటే మన ఇంటి ముందు ఈ మురుగునీటి
సౌకర్యం డ్రైన్ల ద్వారా మనకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పంచాయతీరాజ్ శాఖని భారతదేశంలోనే 2వ స్థానానికి తీసుకెళ్ళగలిగారు. అది అద్భుతమైన కార్యక్రమం. ఎందుకు జరిగిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి వైఎస్ఆర్సీపీ సమయంలో 5 సంవత్సరాలు విచ్చలవిడిగా గ్రామ సభలు కూడా నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకోవాల్సిన డబ్బులు కూడా ఆ నిధులు కూడా ఉపయోగించుకోకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది మనకి. మీకు సిసి రోడ్ల విషయంలో కానివ్వండి, రక్షిత మంచినీటి పథకంలో కానివ్వండి, జల్ జీవన్ మిషన్ పూర్తిగా విస్మరించారు. 16-17 వేల కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగే పరిస్థితిని కేవలం 180 కోట్ల రూపాయలతోటి చేతులు దొరుకుతున్నారు. అది మరొకసారి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించి ఈ రోజున జల్ జీవన్ మిషన్ కింద మన రాష్ట్రానికి సుమారు 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో మన కొలాయి నీటి ద్వారా నీళ్ళు అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. భాగంగా సార్ కొన్ని ఆ గ్రామాన్ని విజిట్ చేసినప్పుడు చాలా సమస్యలు గుర్తించడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, దాంట్లో భాగంగా ప్రతి గ్రామం ఏ గ్రామం ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయాలనే ఉద్దేశంతో సార్ వీలు కల్పించుకొని ఈరోజు మన వలభాపురం గ్రామానికి విచ్చేసినందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే కొన్ని రోడ్లు మేజర్గా చూడడం జరిగిందండి. ఎందుకంటే చుట్టూ పరిసరాలు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో మనిషి హైజీనిక్ ఏదైతే మెయింటైన్ చేస్తామో హెల్త్ పరంగా కానీ, ఆ తర్వాత మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం. మనకు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాట చెప్పారు రీసెంట్గా, అనారోగ్యమే అసలైన పేదరికం. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. 3 years మెయింటెనెన్స్ మన ఉపాధి హామీ నుంచి కూడా అందిస్తున్నామండి. 50 నుంచి 55 వేల వరకు ఒక రైతుకు 1 ఎకరా వరకు పొందవచ్చును. ఎవరైనా కూడా వేయదలుచుకున్న వాళ్ళు ఉంటే ఉద్యాన శాఖ నా నెంబర్ ఇస్తానండి, నాకు కాల్ చేసి చెప్తే నేనే ఫాలోఅప్ చేసుకుంటాను. మీ ఫీల్డ్కే వస్తారు కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఎట్లా ఏమైతే అట్లా ట్రయాంగిల్ ఇంటర్ క్రాప్ వేసుకుంటే స్క్వేర్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకొని మీకు అందరికీ మొక్కలు అందించడం జరుగుతుంది. అలాగే ఈ పంట వేసే వాళ్ళకి కంపల్సరిగా బోర్ ఉండాలండి, ఎందుకంటే ఆయిల్ పంప్కి నీరు ఎక్కువ అవసరం. సో ఈ ఫస్ట్ 3 years కూడా మనకి వాటర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని నాకు తెలిసి మన అంతా బోర్వెల్ ఉన్న ఏరియానే, అది కూడా కృష్ణా రివర్ పక్కనే కాబట్టి మనకి నీటి సమస్య అనేది లేదు. వారికి ఉన్న ఎక్స్టెంట్ అంటే వాళ్ళకి ఉన్న మొత్తం ఎక్స్టెంట్ ఎంతైతే ఉందో ఆ మొత్తం ఎక్స్టెంట్కి సంబంధించి మన గ్రామంలో తీసుకోవచ్చు. అలాగే కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతు కార్డు తీసుకుంటే వాళ్ళకి ఓటీపీ కౌలు రైతుకే వస్తుంది. కౌలు రైతు కార్డుకి యజమాని ఒప్పుకోలేదు అనుకుందాం, యజమానికి ఓటీపీ చెప్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నానండి, ఈ పంట నమోదుకి ఎరువులకి సంబంధమే లేదు. సాగు చేసే ప్రతి రైతుకి కూడా ఎరువు అనేది అందించబడుతుంది. అంటే మీకు కల్టివేషన్ చేసే వ్యవసాయం చేసేటువంటి ఖాతా నెంబర్ కానీ సర్వే నెంబర్కి సంబంధించిన ఎనీ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే దానిలో 2 రకాలు ఉన్నాయండి, వెబ్ ల్యాండ్, నాన్ వెబ్ ల్యాండ్. కొన్ని లంకా భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా బిఏ లాగిన్లో ఏదైనా వెరిఫికేషన్ చేయడానికి ఉంటుంది. నాన్ వెబ్ ల్యాండ్కి సంబంధించి ఏఓ గారి లాగిన్లో చేయడానికి ఆప్షన్ ఉందండి. అంతేగాని మీకు కౌలు రైతు కార్డు ఉందా లేకపోతే ఈ పంట నమోదు చేసుకుంటేనే ఎరువు ఇస్తాం అనేది ఎక్కడా లేదు. సంగంజాగలమూడి గ్రామంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 71వ జన్మదినానికి గుర్తుగా 71 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు తోటకూర వెంకటరమణారావు, సంగంజాగలమూడి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి వెంకట నరసమ్మ, జనసేన సీనియర్ నాయకులు పాలరెడ్డి రవీంద్రబాబు, పసుపులేటి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అదేవిధంగా కార్యక్రమ నిర్వహణకు ఎన్ఎం పోలీశ్వరరావు, సయ్యద్ నాగూర్ బాషా, అవనిగడ్డ ధనరాజ్, నాగమూతి వెంకటకృష్ణ తదితరులు సహకరించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో గ్రామ జన సైనికులు, మెగా అభిమానులు, గ్రామస్తులు పాల్గొని మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరొక అతిథిగా చేసిన జ్ఞానం వేరు కానీ
జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన శ్రీ మల్లా సంగమేశ్వరరావు గారు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవం సందర్భంగా గత సంవత్సరం నుంచి ఎంతో వైభవంగా మల్లా సంగమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ఎంతో ఘనంగా వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన తోటకూర వెంకటరమణారావు గారు, అలాగే గ్యాలం వేణు గారు మరియు గ్రామ జనసేన ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి వెంకట నరసమ్మ గారు, అలాగే పాలడుగు రవీంద్రబాబు గారు మరియు పసుపులేటి వెంకటేశ్వరరావు గారు ఇచ్చేయడం జరిగింది. మొదటగా ఈ కార్యక్రమంలో భాగంగా 71 కేజీల భారీ కేక్ని కట్ చేయడంతో పాటు తదుపరి విద్యార్థులకు బుక్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది. చిరంజీవి గారి 71వ జన్మదినం పురస్కరించుకొని జాగలమూడి గ్రామంలో అలాగే నల్ల సాంబశివరావు గారు, ఎంపీటీసీ మరి పసుపులేటి నరసమ్మ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే భారత్ గారు, అలాగే మన పాలడుగు రవీంద్ర గారు, వీరందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఈ రోజున 71 కేజీల భారీ కేక్ని తయారు చేయించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సుమారుగా 1000 నుంచి 1500 మంది వరకు కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారికి 71వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రపంచంలో ఉన్న అభిమానులందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకి 71 సంవత్సరాల వయసు వచ్చిన నాకు 7-8 సంవత్సరాల చిన్న పిల్లోడితో సమానం. ఎందుకంటే ఆయన మనసు ఒక చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది. ఎవరిని కోపపడరు, ఎవరిని చిరాకు పడరు, అందరిని ఆప్యాయంగా ప్రేమగా చూసుకునే మెగాస్టార్. ఎక్కడైనా ఆయన లాంటి వ్యక్తి ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి. ఆయనకి ఇట్లాంటి కార్యక్రమం చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఒక్కడే కోరుకుంటా, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆ దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టుగా ఆ దేవుడు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ అందరి తరపున కోరుకుంటున్నాను. కొల్లిపర మండలంలోని వల్లభాపురం, పిడపర్రు, మున్నంగి, పిడపత్తివారిపాలెం గ్రామాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజలు, అధికారులు గ్రామాలకు సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల అవసరాలను స్వయంగా తెలుసుకున్న మంత్రి ఆయా ప్రాంతాల్లో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులను గుర్తించి సాధ్యమైన పనులకు మంత్రి ఆమోదం తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అది కూడా ఇష్యూ ఉంది. ఏదైతే ప్రవాహం ఉందో వాటర్ ప్లాంట్ కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దానికోసం కాదు సంబంధించిన ఎక్కడ వాళ్ళు చెవులు
మరి నీళ్ళు ఉందని మీరు పోసేసారు. ఊళ్ళో రోడ్డు ఉండాలి కదా. అంటే టీ జంక్షన్ లాగా చేస్తారా దీన్ని? ఏం రేటు నాకు కాదు ప్రశాంత్ ఎలా ఉన్నారు? ఇంకా యూ కాన్ డూ ఇట్ అట్ యువర్ లెవెల్ అండ్ టాక్ టు ఎస్సీ ఆర్ మినిస్టర్. ఫోటో తీశారు, ఆమోదం ఫోటో మీకు ఇస్తారు. ఎవరైతే ఆ కనెక్షన్ ఇచ్చారో, ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో, ఐ వాంట్ సస్పెన్షన్ బై దిస్. ఎక్కడో చోట వర్షాలు పడాలి కదా, ఇదే కదా వర్షాలు మనకి. అవునా? ఎల్నినో ప్రభావం ఉందని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం అందరం. మనకి అదృష్టం ఉంటే కొంచెం ఈ 2 వారాలు ఏమైనా పడితే పడవచ్చు, అప్పుడు మనం అవుతాం. ఇప్పటికే రోజుకి 4-5 కేసులు చేస్తే ఎందుకు మనకి ఈ వ్యవస్థ? దాని బదులు మొబైల్ పెట్టుకుంటే పోతే ఎందుకంటే ఎత్తేయడం బెటర్ కదా. ముత్యాలు రాసినట్టు నీట్గా 4-5 రాసుకుంటే ఉపయోగం ఉంది నాకు. మాన్సూన్ సీజన్లో నీకు ఎక్కువ రావాలి నీ కేసెస్. ఏవి మరి కేసెస్ ఎక్కడ చూపించు. నీ వయసులో కమిట్మెంట్ ఉండాలి. కూతు మాత్రంగా రోజు రాష్ట్రం 4 నెలలు దానికోసం కాదు ఇంత దూరం రావాల్సిందో ఉండేది. ఎక్కడ నువ్వు భూములేమో అక్కడ ఉన్నాయి బాపట్ల జిల్లాలో, చదలవాడలో. వాళ్ళు ఉండేదేమో ఈ గ్రామాల్లో. ఇంటి కట్టలు వాళ్ళు ఇవ్వడం లేదు, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు ఇందాక. నేను వాళ్ళతో మాట్లాడి వచ్చాను. అక్కడ చదలవాడ క్రాస్ రోడ్ దగ్గర అక్కడ ఉన్న రైతులు, చెముడుపాలెంలో ఉన్న వాళ్ళు, తర్వాత చక్రాపాలెంలో ఉన్న వాళ్ళు. నువ్వు ఈ ఇష్యూ రిజాల్వ్ చేయను. మీటింగ్ పెట్టుకుని మీరు రిజాల్వ్ చేయండి. ఎక్కడ ఉంటారు మీరు? పోయిన సోమవారం ఇస్తా ఉన్నారు మీరు. ఎందుకు చేస్తున్నారు? నీ ఓన్ టైం మీరు తీసుకుంటే ఎట్లా? రైతుల ఎరువులకి ఇబ్బంది పెడతారు. స్టాక్ అక్కడ ఉంది, రిలీజ్ చేయట్లేదు. మీరు ఎట్లా? ఎన్ని రోజులైంది స్టాక్ వచ్చి? స్టాక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్ అవుతుంది. 1 మంత్ వచ్చింది. పిండి ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఏడీఏ ఇన్ఛార్జా? అవునా? ఎక్కడ ఏవో మీరు ఆన్లైన్ ఉంటుంది సమాచారం తెలియదా? వాళ్ళని అడిగి అనుమానంగా ఉంటుంది. ప్రిపేర్గా ఉండదు. చెప్పాలి ప్రిపేర్గా అప్పుడు ఎంత స్టాక్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎన్ని రోజులు అయింది వచ్చి? 1 మంత్ అయింది. సార్ సేల్ స్టార్ట్ 2 days అవుతుంది. ఒక్క కట్టే వరకు ఇవ్వాలి. నా సేల్ స్టార్ట్ 2 days అవుతుంది. కాకపోతే ఇట్లా ఈ కొంచెం ఏడు వెరిఫికేషన్ ఎక్స్టెంట్ వచ్చేసి యాభై బస్తాలు వచ్చినాయి. ఒక పిండి బస్తా ఇవ్వలేదు. ఎందుకు ఆ నిర్లక్ష్యం? చేయించినావు కాదు, నువ్వు ఏవో మీద నాకు సాయంత్రానికి కల్లా నువ్వు మెమో ఇవ్వు. ఓకేనా? మొత్తం డీటెయిల్స్ తీసుకుని స్టాక్ ఎప్పుడు వచ్చిందో నాకు డేట్తో సహా కావాలి. నాకు ఈ విషయం మెమో టుడే 4 o'clock meeting. I want that to be placed. I will take action against AO. Give me the memo first. Take the memo from ADA who's in charge. And I want immediate necessary action. రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల మార్పుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. మొత్తం 224 పోలింగ్ స్టేషన్లో 13 పోలింగ్ బూతులను మార్పు చేయాల్సిన అవసరం ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు సూచనలను, అభిప్రాయాలను సమావేశంలో తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కులకలూరు గ్రామంలో 6, నందివెలుగులో 6, కటవరంలో ఒక పోలింగ్ బూత్ మార్పునకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో పొలిటికల్ పార్టీ మీటింగ్ జరిగింది. మనకు 224 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 13 పోలింగ్ స్టేషన్స్ మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం వచ్చింది. దాని మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం కోసమని ఈరోజు పొలిటికల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేశాము. కొలకలూరులో 6, నందివెలుగులో 6, కట్టివరంలో 1, మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ మార్పుకి మనం ప్రపోజల్ పెట్టాము. కొలకలూరులో 6 వేరే చోటకి ప్రపోజల్ ఓకే అని చెప్పారు. ఇంతకుముందు ప్రైమరీ స్కూల్లో ఉండేది, అది ఆల్మోస్ట్ డిమాలిష్ స్టేజ్లో ఉంటే అక్కడ కమ్యూనిటీ హాల్లోకి అండ్ సచివాలయం బిల్డింగ్లోకి అండ్ లైబ్రరీ ఉంది, అక్కడ 2 చొప్పున మొత్తం 6 డిస్ట్రిబ్యూట్ చేసాం. అన్నీ కూడాను ఎస్సీ ఏరియాలోనే లొకేట్ అయి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పారు. నంది వెలుగులో కూడా జెడ్పీ హై స్కూల్లో 6 పోలింగ్ స్టేషన్స్ ఉండేవి. అయితే అది పాత బిల్డింగ్ డిమాలిష్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టారు. అక్కడ 3 రూమ్సే మనకి అందుబాటులో ఉన్నాయి. మిగతా 3 రూమ్స్ ఉర్దూ స్కూల్లో మనం పెట్టడానికి ప్రపోజల్ పెట్టాము. అది కూడా ఉర్దూ స్కూల్ కూడా ప్రజలకి అందుబాటులో ఉండేదే కాబట్టి ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. అండ్ కట్టవరంలో 4th పోలింగ్ స్టేషను, అది అంగన్వాడీ సెంటర్లో ఉంది. అంతకుముందు దాని ముందు కొంత ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం విశాలంగా ఉండి పబ్లిక్కి రాకపోకలకి ఇబ్బందికరంగా లేకుండా ఉండేది. బట్ ఇప్పుడు అక్కడ ఒక విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహము, స్టాచ్యూ అనేది కట్టడం జరిగింది. దానివల్ల ఏమైనా ఇరుకు అవుతుందేమో అనే ఉద్దేశంతో వేరే చోటకి ప్రపోజ్ చేశాము, సచివాలయం బిల్డింగ్లోకి ప్రపోజ్ చేశాము. అది కూడా ఒకసారి చూసి చెప్తామని చెప్పారు. ఇన్ కేసు ఎటువంటి ఇబ్బంది లేదు, అక్కడే పెట్టమంటే అక్కడే పెడతాము, అదర్వైజ్ లేకపోతే సచివాలయం బిల్డింగ్కి మనం మార్చడం జరుగుతుంది. ఒక కట్టెవరమే మనకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. రిమైనింగ్ నందివెలుగు కానీ కొలకలూరు కానీ వాళ్ళు ఓకే చేశారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది రేపు 23వ తారీఖున మనం పబ్లిష్ చేయబోతున్నాము. కాబట్టి డ్రాఫ్ట్ పబ్లికేషన్లో మేము ఆల్రెడీ 224 పోలింగ్ స్టేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని అక్కడ కాదు అని ఏమన్నా అంటే కనుక మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకొని మార్చడం జరుగుతుంది. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ స్థలం నందు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ మహాలక్ష్మి పూజాది కార్యక్రమాలను శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ అక్షర దివ్య క్షేత్రంకు సేకరిస్తున్న భూదాన కైంకర్య సేవకు శనివారం అనేక మంది భక్తులు భూదాన విరాళాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఎంతో పవిత్రమైన భూదాన కైంకర్య సేవలో యువత పాల్గొనడం సంతోషకరం అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 శనివారాల పాటు ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 2వ శనివారం వీరిశెట్టి భాస్కర్ దంపతుల సహకారంతో భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందన్నారు. 7 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణ పూజా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 2వ శనివారం కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉచిత సామూహిక పూజా కార్యక్రమంలో ఈ రోజున దగ్గర 54 మంది భక్తులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వికట శ్రీనివాస ట్రస్ట్ యొక్క ధ్యేయంగా ఏర్పరిచినటువంటి ఈ యొక్క తెనాలి ప్రాంతంలో నారాయణ అక్షాక్షర దివ్యక్షేత్రం రూపకల్పనకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తడం జరుగుతుంది. ఆ యొక్క దివ్యక్షేత్ర భూదాన కైంకర్యంలో ఈ రోజున అనేక మంది భక్తులు ముందుకు వచ్చి విరివిగా భూదాన కైంకర్యం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే విఘ్నస మహర్షి యొక్క జయంతి మహోత్సవం సందర్భంగా వచ్చే శనివారం 29వ తేదీన ఇదే ప్రాంగణంలో మనం 5 రంగాల చెందినటువంటి విఘ్నస మహర్షి యొక్క కులంలో చెందినటువంటి వైకానసుల్ని మనం గౌరవంగా వారికి పురస్కారం అందజేయడం జరుగుతుంది. వైకాన సాగమ పండితులు వేదాంతం నాగమారుతి పూజా విశిష్టతను వివరించారు. అనంతరం భూదాన విరాళం అందజేసిన దాతలను ట్రస్ట్ సభ్యులు అభినందించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజర్ రామారావు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రంపచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, కాలేపల్లి రాజశేఖర్, అంబటి శ్రీనివాసరావు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన బాలాజీరావుపేటలో ప్రియాడిలెక్స్ ఎదురుగా ఏం చేసి ఉన్న గుప్తగారి స్థలంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన నిర్మాణానికై శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజాధికారుల్లో ఈ శ్రావణ మాసంలో 4 శనివారాలు కూడా ఎంతో వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి వారి పూజాధికారులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2వ వారం ఎంతో వైభవంగా
లక్ష్మీనారాయణ స్వామి పూజ భక్తులందరూ కూడా పాల్గొన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చే 3వ వారం కూడా శ్రీ వికన శ్రీనివాస ట్రస్ట్ నిర్మించినటువంటి శ్రీ వైఖానస వికనస మహర్షి వారి జయంతి పురస్కరించుకొని 5 వైఖానస పండితులకి విశేష సన్మానాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసారి 3వ వారం లక్ష్మీనారాయణ స్వామి పూజ చాలా వైభవంగా జరగబోతోంది. భక్తులందరూ కూడా పాల్గొని లక్ష్మీనారాయణ స్వామి వారి పూజలో స్వామివారిని పూజించి హరించవలసిన తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ మహాత్మా గాంధీ ఆశ్రమం నందు పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ నాయకుడు కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దంతాల కిరణ్ కుమార్, బూరెల దుర్గ, మామిడిబత్తుల సుబ్రహ్మణ్య, కుర్రా శ్రీను, యశ్వంత్ కుమార్, తట్టుకుల అశోక్, తన్నీరు శివశంకర్, కటవరపు శంకర్, బి ప్రసాద్, షేక్ దావూద్, షేక్ రఫీ, సమాధి మహేష్, అన్నపురెడ్డి బాబు, శనగపల్లి నాగేశ్వరరావు, మీసాల సుబ్రహ్మణ్యం, మునిపల్లి వంశీ, ఎన్ఆర్కే శర్మ, హరిదాస్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆ మిత్రుడు కాళిదాస్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ సేవా ఆశ్రమంలో మరి వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 4 దశాబ్దాల క్రితం మరి సినీ రంగంలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు అంచెలంచెలుగా ఎదిగి ఈ సమాజంలో రాష్ట్రంలో దేశంలో మరి ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఏదైతే ఆయన సినిమాల్లో మరి ఆయన తీసుకొని అవార్డు లేదు, మరి అలాగే ఎవరైతే ఆయన చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులుగా ఉన్నారో వారందరిని కూడా ఒక మంచి బాటను నడిపించాలని సదుద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలని మరి తన అభిమానుల చేత చేయించిన ఘనత కూడా చిరంజీవి గారికి దక్కుతుంది. చిరంజీవి గారి ఆదర్శాల మేరకు మేమందరం కూడా ఆయన అభిమానులుగా గత 30 సంవత్సరాల నుండి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇక్కడ పార్టీలకు అతీతంగా కేవలం చిరంజీవి గారి అభిమానులుగా అందరూ కూడా పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తమకున్నంతలో ఎంతో కొంత ప్రజలకు సహాయం చేయాలి అనేది చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా చేస్తూ వస్తున్నాము. ఈ రోజున మెగాస్టార్ శ్రీ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో అన్ని చాట్ల కూడా వారి పుట్టినరోజు జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వారు ఎక్కడున్నా కానీ ఆయన యొక్క జన్మదిన వేడుకలు పండగ వాతావరణంగా చేసుకుంటున్నారు. అటు కొత్త తరానికి అటు పాత తరానికి ఒక మోడల్ అనేది ఒక చిరంజీవి ఒక ట్రేడ్ మార్క్ లాగా వారు ఇప్పటికి కూడా ఒక స్టూడెంట్ లాగా ఒక విద్యార్థి లాగా వయసులో ఉన్నట్టుగానే వారి నటన కూడా చేస్తున్నారు. చాలా గొప్ప విశేషం అది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. పదమూడు పోలింగ్ బూతుల మార్పుపై రాజకీయ పార్టీలతో సమావేశం. ఎంపీడీఓ అత్తోట దీప్తి. ముప్పై 39-40 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.